రాష్ట్రంలో రైతులకు కాంగ్రెస్ సర్కార్ అండగా ఉందన్నారు మంత్రులు సురేఖ, సీతక్క. బీఆర్ఎస్ హయాంలో వరి వేస్తే ఉరి అన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు వరి పండిస్తున్న రైతులకు కాంగ్రెస్ సర్కార్ బోనస్ అందిస్తోందన్నారు. జిల్లాల్లో కొనుగోలు ప్రారంభించారు మంత్రులు. వ్యవసాయ రంగ అభివృద్ధిపై సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు మంత్రులు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాల్టి నుంచి సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. పలు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన నేతలు రైతులు ఎవరూ అధైర్యపడొద్దని సూచించారు. సకాలంలో ధాన్యం, పంట కొనుగోలు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు మంత్రులు. ములుగు జిల్లాలో పర్యటించారు మంత్రి సీతక్క. ములుగు మార్కెట్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ రేగా కళ్యాణి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోతు రవిచందర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు సీతక్క. వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రైతులు తీవ్ర ఇబ్బంది పడ్డారన్నారు మంత్రి కొండా సురేఖ. గత పాలకులు వరి వేస్తే ఊరే అన్నారని, ప్రజాప్రభుత్వంలో వరికి బోనస్ ఇస్తున్నామని చెప్పారు. రైతులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి. కిసాన్ యాప్ ద్వారా పత్తి కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశామని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతు సంతోషంగా ఉంటేనే రాజ్యం సంతోషంగా ఉంటుంది. రైతు ఎక్కడైతే ఏడుస్తాడో ఆ రాజ్యం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండదు. ఇది ఇప్పుడు కాదు, పూర్వకాలం నుంచి కూడా, రాజుల కాలం నుంచి కూడా వస్తున్నటువంటి నానుడి. ఎందుకంటే రైతులు వాళ్ళు పంట పండించి వాళ్లకు గిట్టుబాటు ధర వచ్చి వాళ్ళు సంతోషంగా కడుపు నిండా తిన్నప్పుడే, వాళ్ళ ఆశీర్వాద బలం ఉన్నప్పుడే ఆ యొక్క రాజ్యం హ్యాపీగా ఉంటుంది. మరి లేని పక్షంలో ఆ రాజ్యానికి ఏదో ఒక ముప్పు వాటిల్లుతుంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఆందోళన చేశారు రైతులు. కాంఠా దగ్గర బైఠాయించి నిరసన తెలిపారు. తేమ శాతం లేకుండా పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తేమ శాతం పేరిట భారీగా నష్టపోతున్నామన్నారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరారు రైతులు. దళారుల దగ్గర ధాన్యం అమ్మి రైతులు మోసపోవద్దన్నారు మంత్రులు, అధికారులు. ప్రభుత్వం రైతులకు అన్ని విధాల అండగా ఉంటుందన్నారు.